మోటార్ అందుకు పోతే గిరి ప్రదక్షిణ. ఇది వైట్గా ఉంది కదా, ఇది మెడికల్ క్యాంప్ అన్నమాట. కూర్చోడానికి కుర్చీలేసి అంతా మెడికల్ క్యాంప్ అది పెట్టారు. గిరి ప్రదక్షిణ కార్యక్రమం అవుతుంది ఇక్కడ. జనాలు భక్తి పారవశ్యంతో నడుస్తున్నారు. గిరి ప్రదక్షిణ అంతా చూడండి. ఇక్కడ అల్పు సొంత లేకుండా ఉత్సాహంగా వెళ్తున్నారు. ఇక్కడ గిరి ప్రదక్షిణ భక్తుల కోసం అని చెప్పేసి ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టారు. అందరూ కూడా మొత్తం నడుస్తారు. ఎండ ఉధృతంగా ఉన్నా సరే జనాలు మాత్రం నడుచుకుంటూ వెళ్తున్నారు, బాగా నడుస్తున్నారు. ఫ్రూట్స్ పెట్టిన వాళ్ళు కొంతమంది, టీ కాఫీ పెట్టిన వాళ్ళు కొంతమంది, మజ్జిగలు పెట్టిన వాళ్ళు కొంతమంది, ఇలా ఎవరికి చూసిన సేవలు వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. గోవిందా గోవిందా. జరిగింది. దాదాపు మేము ఇవాళ మధ్యాహ్నం నుంచి ఈ కార్యక్రమంలో ఉన్నాం. అయితే భక్తులు ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించడం జరుగుతుంది. ఈరోజు దాదాపు మేము రాత్రి తెల్లవారులు కూడా ఈ కార్యక్రమంలో ఉన్నాం. అలాగే మా రోటరీ మెంబర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఉండడం జరుగుతుంది. దగ్గరగా ఒక 20-30 మంది నుంచి చేస్తూనే ఉంటారండి. తెల్లవారు నుంచి ఏదైనా ఫస్ట్ ఎయిడ్ కోసం వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తున్నారు. అదే కాకుండా వాళ్ళు కూడా ఉన్నారు. ఎటువంటి ఎమర్జెన్సీ వచ్చినా వీల్చైర్ నుంచి రికార్డ్ అయిపోయారు చూసుకోండి. థ్యాంక్ యూ ఆల్. ఏదో చూడండి సర్వీస్ అదే చాలండి బాబు, ఇదే మెయిన్. ఇక్కడ వాష్రూమ్స్ జెంట్స్కి లేడీస్కి కూడా పెట్టారు. ఇక్కడ ఏ ఇబ్బంది లేకుండా నడిచే వాళ్ళందరికీ కూడా ఆర్గనైజేషన్ అయితే మాత్రం చాలా బాగుంది. బ్లాక్ చేస్తారు. వాష్రూమ్స్ అవి పెట్టి లేకుండా ఆడవాళ్ళకి మగవాళ్ళకి వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా మధ్యలో మొబైల్ ల్యాబరేటరీస్, మొబైల్ బాత్రూమ్స్ అన్నీ పెట్టేసి చేసుకొస్తున్నారు. పార్కింగ్ కూడా బాగుంది, క్లీనింగ్ కూడా చేస్తున్నారు. అందరికీ కూర్చున్నారు, అందరికీ కాఫీ చారిటబుల్ ట్రస్ట్ వీళ్ళు కూడా వీళ్ళకి తోచిన సాయం చేస్తున్నారు. తిరుపతికి వచ్చే భక్తులు
సర్వం గోవిందమయం. కొంతమంది నడిచిన వాళ్ళు సేవ తీరుతున్నారు. కాసేపు కూర్చొని మళ్ళీ వీళ్ళ నడకని సాగిస్తారు. బయటికి ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యి ఉంటారు. ఉదయం 10 గంటలకు 10 గంటలకి ఇప్పుడు రెస్ట్ తీసుకున్నాం. మార్నింగ్ ఎన్నింటికి బయలుదేరారు? 10కి అండి కొబ్బరికాయ అక్కడ కొట్టి బయలుదేరాం అనమాట. ఎన్నింటికి క్లైమేట్ చాలా బాగుంది. అసలు అలసట అన్నదే లేదు. అసలు సర్వీస్ అయితే ఎక్స్ట్రా ఆర్డినరీ. అసలు సర్వీస్ అయితే అంతా కూడా ఫుడ్ దగ్గర నుంచి మెడిసిన్ వరకు గవర్నమెంట్ చాలా సపోర్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ. స్నేహ అండి నా పేరు. అన్నమయ్య సేవా ట్రస్ట్ అండి. అన్నమయ్య 12వ తరం వంశీకులు శ్రీ తాళపాక స్వామి వారు తిరుపతిలో ఉంటారు. ఆయన స్థాపించిన ట్రస్ట్ ఇది 15 సంవత్సరాల నుంచి మేము ఈ సేవలు చేస్తున్నాము. ఇక్కడ వైజాగ్లో బ్రాంచ్ మొదలెట్టి 4 సంవత్సరాలు అయింది. మేము చాలామంది మా దగ్గర సేవకులు 10,000 మంది సేవకులు ఉన్నారు. అన్ని టెంపుల్స్కి అన్నింటికి పంపిస్తుంటాం. గిరి ప్రదర్శన వస్తే మొత్తం మాకు సింహాచలం వాళ్ళు మాకు 30 స్టాల్స్ ఇచ్చారు. మొత్తం ఇక్కడ అల్లూరు సీతారామరావు స్టాచ్యూ దగ్గర నుంచి ఎన్ఏడి వరకు 30 స్టాల్స్లో కూడా మెడికల్ క్యాంపులు ఇచ్చారు. మా వాళ్ళందరూ సేవకులు పెట్టని చేస్తున్నారు. ఇక్కడ ఓన్లీ మా సంగీతం గ్రూప్ అనమాట. ఇక్కడ టీలు బిస్కెట్లు డ్రింక్స్ పంచి పెడుతున్నాం. ఇక్కడ మాకు చాలా ఆనందంగా ఉందండి ఇలా నేను అన్నమయ్య సేవ ట్రస్ట్ కోఆర్డినేటర్ని నాగలక్ష్మి. థ్యాంక్ యూ అండి. ఎన్ని గంటలకు బయలుదేరారమ్మా మీరు? మేము 8:30కి బయలుదేరాము. 8:30కా? పావంచల్ నుంచి. మార్నింగ్ 8:30కి. పావంచల్ ఎండ అది ఎలా ఉంది? అంటే మీరు న్యూస్లో పెడతారా? ఓకే ఫైన్. అంటే చాలా ఎక్కువగా ఉంది. కానీ ఎట్లా ఉంది మీకు సపోర్ట్? అది బాగుంది అంతా. అంత బాగుందా? ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి. అన్నీ మొత్తం పప్పుండలు అవి పంచుతున్నారు. ఎన్ని గంటల నుంచి స్టార్ట్ చేస్తారమ్మా మీరు? మేము 3:30 అవుతుంది. 3:30 నుంచినా? ఎన్ని వరకు ఉంటారు? అంటే చెప్పలేము. ఓకే ఓకే. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? స్టేడియం ఓకే ఓకే. థ్యాంక్ యూ అండి. అలాగని కాదు, ఏమనుకోకండి. మనకి కెమెరా ఫీ కావాలంటే ఇక తీసుకోండి. తీసుకోండి అమ్మా, తీసుకోండి. తినండి అమ్మా, తినేవాళ్ళు రావాలమ్మా, రావాలి. దేవుడి ప్రసాదం. పన్ను 10 గంటలకు కొబ్బరికాయ కొట్టి నడిచా మేడం. ఎండ సుక్కలు చూపించేయండి. ఇగో పిల్లడు మా పిల్లడు మా ఆయన ఎంతమంది వచ్చారండి మీరు మొత్తం? రాత్రి కూడా చేరిపోతారా? థ్యాంక్స్ అండి. ఎండ అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉంది. కానీ ఎండైనా వానైనా ఏదైనా సరే భక్తికి వర్షము ఎండ అనేది తారతమ్యం లేనట్టుగా నడుచుకుంటూ వెళ్తున్నారు. చిన్న పెద్ద పిల్లలు. కంటిన్యూ ఫ్లోటింగ్ ఉంది. కావాలా మసాలా? పోలీస్ వాళ్ళు కూడా సర్వీస్ చక్కగా చేస్తున్నారు. ఇక్కడ జనాలు తిరగడానికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఎవరిని రావద్దని చెప్పేసి బాస్కెట్స్ పెట్టారు కదా. జనాలు ఫ్లోటింగ్ అయితే మాత్రం ఉంది.
కంటిన్యూగా పెద్ద చిన్న అందరూ నడుస్తున్నారు. వాతావరణం కూడా సహకరించింది. చక్క మబ్బులు కట్రా ఉన్నాయి. మార్నింగ్ అయితే ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి చాలా ఇబ్బంది పడ్డారంట జనాలు. ఇందాకలే చెప్పారు. చల్లటి గాలి వేస్తోంది. ఇప్పుడు బాగుంది. నడవడానికి కూడా అవకాశం ఉంది. అత్యవసర సర్వీస్ కోసం అంబులెన్స్ కూడా పెట్టారు. మీరు నడవండి, మీ వెనకాల మేము తోడుంటాము అనే సపోర్ట్ కూడా ఇస్తున్నారు. ప్రిపేర్ చేస్తున్నారు. ఇస్తాను గోడలోనే సర్వీస్ వాళ్ళు చేస్తున్నారు. ఎవరిదండి ఇది? ఈ ఆర్గనైజేషన్ ఎవరిది? పేరు చెప్పి ఎవరిదో. ఎవరిది పేరా? శ్రీనండి. శ్రీను గారు. ఏ శ్రీను? యాప్ శ్రీను. శ్రీను గారు వాళ్ళు పెట్టారు ఇది. రాత్రి అంతా ఉంటారా అండి? రాత్రి అంటే 2 గంటల వరకు ఉంటాం. 2 గంటల వరకు. ఇడ్లీని ఇంకా ఏం పెట్టారండి? ఇడ్లీ ఒకటేనండి. ఇడ్లీలో 70 కేజీల మినపప్పు వేస్తాము. 70 కేజీల మినపప్పు వేస్తాము. తర్వాత 300 కేజీలు ఇడ్లీలో కలిపి చేస్తాం. బొంబాయి చట్నీ వేస్తాము. తర్వాత చాలా పలుకులు చేస్తాము. అది అయిపోతే ఉప్మా ఇస్తాం. థ్యాంక్ యూ అండి. ఇడ్లీలు ఆ ప్లేట్లో చుట్టూ ప్రసాదం. రేపు వస్తారా? జనాలు ఉధృతం పెరుగుతోంది. నడక వేగం కూడా పెరుగుతోంది. చేతిలో సంచులు, చిన్నపిల్లలతో జనాలు తిరుగుతూనే ఉన్నారు. అలుపు సలుపు లేకుండా ఉత్సాహంగా తిరుగుతున్నారు జనాలందరూ. వయస్సు నిమిత్తం లేకుండా. మేడం సాయం సమయం అయింది. భక్తులు పెరుగుతున్నారు. ఇక్కడ ఏదో స్క్రీన్ కూడా పెట్టారు. స్క్రీన్ ఎవరో పెట్టారు. వాళ్ళు ఏదో అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడం కోసం పెట్టారు స్క్రీన్. అది
బటర్ మిల్క్ డొనేషన్. వాటర్ పండు వస్తుంది, వాటర్ పండు మరి మేడం వచ్చి తీయాలి కదరా. వీడియో వీడియో అలా కవర్ చేయి అందరూ. ఇక్కడ అందరికీ దోశలు పంచుతున్నారు. చాలామంది ఉన్నారు జనాలు. చాలా మంచి ఆర్గనైజేషన్ ఇది. కొత్తిమీర చట్నీ అమ్మా. కొత్తిమీర మీడియా అండి మేము నేను చెప్పింది ఒకటి కిందకి పెనం మారాలని పెనం బాగా వచ్చింది. నమస్తే అండి, మేము శ్రీ విశ్వ జూనియర్ కాలేజ్ నుంచి ఎవ్రీ ఇయర్ మేము లైవ్ దోశ, ఆ బిఫోర్ ఇయర్ కూడా లైవ్ దోశ పెట్టాము. ఆ బిఫోర్ ఇయర్ పులిహోర పొంగలి పెట్టాము. ఎన్ని నుంచి స్టార్ట్ చేస్తారండి? 6 o'clock స్టార్ట్ చేసామండి, అప్ టు 10 వరకు పెడతామండి. ఓకే, థ్యాంక్ యూ అండి. లైవ్ దోశ. రావులమ్మా. గోవిందా రెండు గోవిందా ఎంత వేడికున్నాయో అల్లంటి బాదం పాలు రెండు గోవిందా రెండు గోవిందా రెండు గోవిందా ఎంత వేడికున్నాయో అల్లంటి బాదం పాలు రెండు గోవిందా రెండు. ఎక్కడ ఇచ్చారా?